హలో గార్డెనర్స్, వెల్కమ్ టు సో అండ్ సస్టైన్. యూజువల్గా ఎవ్రీ వీక్ మనం గార్డెన్లో వర్క్ చేస్తూ ఉంటాము. ఈరోజు కూడా ఉంది గార్డెన్ వర్క్, బట్ కొత్త ప్లాంటేషన్ మీకు చూపించబోతున్నాను. అది ఇంట్లో నుంచే చూపిస్తాను ఎలా అని. అదేంటంటే ఆవకాడో నుంచి ఆ ఫ్రూట్ మేము బయట సూపర్ మార్కెట్లో కొనుక్కొని వచ్చేసాము. అది తినేసాక మిడిల్లో పెద్ద సీడ్ వస్తుంది. ఆ సీడ్ని ప్రిజర్వ్ చేస్తే మంచిగా దాని నుంచి ప్లాంటేషన్ చేయొచ్చు, ప్లాంట్ పెంచవచ్చు అని చెప్పేసి దానికోసం ఆ సీడ్ని ఒకటి తీసి పెట్టాము. 2 సీడ్స్ తీసి పెట్టాము. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది సీడ్. దాన్ని మనం పీల్ చేసాక ఇలా ఉంటుంది. ఒక సీడ్ని అయితే పీల్ చేసాము, చూడండి ఎలా ఉందో. బాల్, చిన్న రేడియం బాల్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఇది పీల్ చేయకముందు దీన్ని ఫస్ట్ పీల్ చేయాలి. పీల్ చేసేది ఎలానో మీకు ఈరోజు చూపిస్తాను. అది ఎలా ఫుల్ ప్లాంటేషను ఎలా చేస్తే అది సీడ్ ప్లాంట్ అయ్యేసి ఆ రూట్ ఎలా వస్తుంది, అది దాన్ని మళ్ళీ ఎలా సాయిల్లో ప్లాంట్ చేయాలి అన్నీ ఈరోజు డీటెయిల్స్ చెప్తాను. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. దాని డీటెయిల్ కావాలంటే ఇది ఇండియాలో కూడా గ్రో చేయొచ్చు. మోస్ట్లీ చాలామంది ఇది ఫారిన్లో గ్రో అవుతుంది, సమ్ ఎక్స్టెంట్ టెంపరేచర్ కావాలి అలా అనుకుంటూ ఉంటారు. కానీ మన టెంపరేచర్స్ కూడా గ్రో అవుతుందంట. నేను కూడా మంచి రీసెర్చ్ చేశాను. తర్వాతే దీన్ని ట్రైల్ చేద్దామనేసి మనం మన వ్యూవర్స్కి చూపిద్దామని చెప్పేసి ఇది చేస్తున్నాను ఈరోజు వీడియో. హలో గైస్, ఫస్ట్ అయితే ఆ సీడ్కి ఉన్న అరౌండ్ కోటింగ్ అంతా తీసేసాము. ఫస్ట్ డైరెక్ట్గా కూడా మీరు పీల్ చేసేయచ్చు, ఆర్ఎల్స్ మీరు ఒక 1 అవర్ నీళ్ళలో నానబెట్టారంటే కూడా ఈజీగా చేత్తో కూడా పీల్ అయిపోతుంది. తర్వాత అట్లా టూత్ పిక్స్ ఉన్నాయి కదా, టూత్ పిక్స్ కూడా ఒక అరౌండ్ 8 పెట్టుకోండి, 2 కాబట్టి. లేదు అంటే ఒక సీడ్ చేస్తున్నారంటే మీరు 4 టూత్ పిక్స్ రెడీగా పెట్టుకోండి. అండ్ గ్లాస్ది మీకు కనపడడం కోసం నేను గ్లాస్ది పెట్టాను. గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే ప్లాస్టిక్ ఉంటాయి కదా డిస్పోజబుల్, అవి కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు గ్లాస్లో అయినా కూడా పెట్టుకోవచ్చు. అయితే సీడ్ మొత్తం డిప్ కాకూడదు, లోపలికి హాఫ్ ఆఫ్ ద సీడ్ డిప్ అవ్వాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఎలా చేస్తున్నామో. ఫస్ట్ సీడ్కి 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి ఫ్లాట్ ఎడ్జ్ ఉంటుంది, ఇంకోటి పైన రౌండ్ ఎడ్జ్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ పైన ఉంది కదా, ఈ పైన ఉండేది ఇది పైకి రావాలి. ఈ సైడు చూడండి ఎట్లా చేస్తున్నాము. ఎందుకంటే ఆ టూత్ పిక్స్ మొత్తం లోపలికి ఫుల్ సీడ్ వెళ్ళిపోకుండా ఉండడం కోసం టూత్ పిక్స్ పెడుతున్నాము. చూడండి ఆ ట్రయాంగిల్లో పెట్టేశాము. ఇప్పుడు చూడండి దీనిలో పెట్టేశాము. ఇట్లా పెట్టామంటే చూడండి ఇట్లా ఉండాలి చూడ్డానికి. అండ్ పైన పక్క ఇది పై పక్క ఉండాలి, లోపల పక్క ఉండేది ఇంకొక టైప్ ఉంటుంది. లోపల పక్క ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. లోపల పక్క ఇట్లా ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి రూట్ వస్తుంది. ఆఫ్టర్ 20 to 25 డేస్ ఇది బ్రేక్ అయ్యాక రూట్ వస్తుంది. సీడ్ హాఫ్గా బ్రేక్ అవుతుంది, తర్వాత రూట్ వస్తుంది. ఆ రూట్ వచ్చాక మనము సాయిల్లో వేసుకుంటాము. ఇప్పుడైతే మనం వాటర్లోనే ఉంచుతాము. ఎన్ని డేస్ అయితే అది బ్రేక్ అయ్యి రూట్ వస్తుందో అప్పటి వరకు. చూడండి ఇట్లా పెట్టేసేయాలి. ఇట్లా పెట్టేసి రోజు వాటరింగ్ చేస్తూ ఉండాలి. అట్లా వాటరు ఫుల్గా పోసేసేయాలి ఆ కప్పులోకి. అంతే, హాఫ్ మునిగింది చూసారా. అట్లా ఎవ్రీడే వాటరు సింక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఎవ్రీడే వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇట్లా అవుతుంది. ఇట్లా చేస్తే హాఫ్ వే మునగాలి. ఫుల్ మునిగిందంటే సీడ్ కుళ్ళిపోతుంది. సో ఇది ప్రాసెస్. అవకాడో సీడ్ని ఎలా గ్రో చేయాలి, ఆ గ్రో చేసిన దాన్ని ఎలా ప్లాంటేషన్ చేయాలి అది ఫర్దర్ వీడియోస్లో మీకు చూపిస్తాను. దీని నుంచి రూట్ ఎలా వస్తుందో అది కూడా మీకు చూపిస్తాను. సో సింపుల్ వేలో ఇలా చేసేసుకోండి. ఇప్పుడైతే మీకు డైరెక్ట్గా చూపించలేను నేను, ఎందుకంటే రూట్ వచ్చి ఉండదు ఇప్పటికీ ఈజీగా. సో అట్లీస్ట్ 20 to 25 డేస్ పడుతుంది. సో చూద్దాం. అసలు 2 చేసాము, దేనికి అసలు వస్తుందో రాదో ఏమవుతుందో మా అటెంప్ట్ మీకు కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను. అంటిల్ దెన్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్తో కలుద్దాం, నెక్స్ట్ కమింగ్ గార్డెన్ వీడియోస్తో. సో టేక్ కేర్.